మెమోరియల్ లండన్ లో పెట్టిన ఆయన ఇల్లును కొని ఈ 70 ఏళ్ళు మీరు కొనలేదు, మీరు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇవాళ అంబేద్కర్ గారు జన్మించిన స్థలంలో ఒక మెమోరియల్, ఆయన బుద్ధ దీక్ష తీసుకున్న దగ్గర ఒక మెమోరియల్, ఆయన చదువుకున్న దగ్గర ఒక మెమోరియల్, ఆయన జన్మించిన దగ్గర చనిపోయిన దగ్గర ఒక మెమోరియల్. అంబేద్కర్ అంబేద్కర్ ఆశయాలను మొత్తం అంబేద్కర్ వారసులపైన దాడులు చేసేది బీజేపీ. సరే ఓకే, ఇప్పుడు ఒకటి రవి గారు శ్రీనివాస్ గారు, అంబేద్కర్ గారు తెచ్చినటువంటి రిజర్వేషన్లను, ఆ రిజర్వేషన్ స్ఫూర్తిని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తారా లేదా? అసలు రిజర్వేషన్లకు ఆద్యుడు, రిజర్వేషన్లకు పితామహుడు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు స్ఫూర్తిని మీరు అమలు చేస్తారా లేదా చెప్పండి, రెండు జాతీయ పార్టీలు. ఎందుకంటే మీ కేంద్రంలో మీరు అధికారంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉంది. రవి రోజు జోష్ లో కనిపిస్తున్నాడు. మన పదవి దళితులకు గిరిజన 10% రిజర్వేషన్, ఎస్సీ 10% రిజర్వేషన్ బీజేపీ పార్టీ చేయదు. రవి గారు ఉస్మానియా విద్యార్థి ఉద్యమ నాయకులు, ఫైర్ బ్రాండ్ కదా, పదవి రావాలి, తప్పే ఉంది. ఈ రోజు దళిత సామాజిక వర్గానికి చెందిన వారు. రమణ గారు మాట్లాడండి శ్రీనివాస్ గారు మాట్లాడండి. జోష్ లో ఉన్నాడు, పదవి ఆలోచినట్టుంది. ఒక్క నిమిషం, ఆయన సంతోషాన్ని కాదని. రామూర్తి గారు మీకు అవకాశం ఇస్తా, ఇంకా సమయం ఉంది మనకు. రామూర్తి గారు మీకు అవకాశం ఇస్తారు, ఇంకా మన టైం ఉంది. శ్రీనివాస్ గారు మాట్లాడండి, తాడూరు శ్రీనివాస్ గారు మాట్లాడండి. ఒక్క నిమిషం, నేనేమంటున్నా, ఈ రోజు మనం చర్చ చేస్తున్నది ఓబీసీలకు జరిగిన అన్యాయాలు. నిజమా కాదా మీరు చెప్పండి. ఈ 70 ఏళ్లలో మీరు ఇచ్చుంటే ఈ రోజు మీరు బిల్లు 42%. ఒక్క నిమిషం కామెంట్ ఇప్పుడు మీరు ఓబీసీల గొంతు నొక్కుతున్నారు. ఇవాళ ఓబీసీల చర్చ రాకుండా చేస్తున్నారు. మీరు ఓన్లీ మీరు దళిత పోరాటాలు జరిపితే సరిపోదు, మీరు జనరల్ లీడర్ గా చూస్తున్నాం. మీరు చదువుకున్న యువకుడు, ఓబీసీల కోసం కూడా మాట్లాడాలి, ఎంపీసీల కోసం మాట్లాడాలి. గోడ మీద ఒక్క నిమిషం నన్నే అడుగుతావు కానీ అక్కడ కాంగ్రెస్ అడుగు. కాంగ్రెస్ పార్టీ అది కరెక్టేనా? దానికి సమాధానం చెప్పాలా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన కులగణన, బీసీల కులగణన కరెక్టా కాదా? వాళ్ళ ఎమ్మెల్సీలే, వాళ్ళ ఎంపీలే, వాళ్ళ మంత్రులే కాదు, ఇది తప్పుల తడక అన్నారు. 20% మంది పాల్గొనలేదు అన్నారు. ప్రజలు కూడా అట్లా అంటున్నారు. అది దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా, అపోజ్ చేస్తున్నారా? దానికి సమాధానం చెప్పండి ఫస్ట్. గుడ్ అయిన కంటే మెల్లోడి నయం అన్నట్టు మీరేమో అసలు లెక్కలు చేసి బయట కూడా పెట్టలేదు. అది తప్పులో ఒప్పులో ఆయన బయట పెట్టిండు. 2-3 సార్లు మేము పోయి ఓబీసీ సంఘాల నాయకులను చర్చలు జరిపినాము. వాళ్ళు ఎట్లాగో చెయ్యరు, కానీ కొంత మేరకు వాళ్ళ బండారం అన్న బయటపడడానికి ఉపయోగపడింది. మీరు మొత్తమే దాన్ని బయట పెట్టలేదు కదా. మీ అంత దుర్మార్గం కాదు. రెండే. కాకపోతే ఏంటంటే ఇక్కడ సెన్సస్ అనేది మోర్ ఇంపార్టెంట్. మాకు సర్వేలతోని ఇక ఎప్పుడు చూడు మీరు ఇచ్చినాము మేము తీసుకున్నాము అనేది కాకుండా ఈ రోజు 42% బిల్లు ఎడబెట్టిరు రవేనా, రాష్ట్ర అసెంబ్లీలో పెట్టిరు. రాష్ట్ర అసెంబ్లీలో పెట్టిన బిల్లులు ఎవరు అమలు చేయాలి? రాష్ట్రం చేయాలి. కేంద్ర పార్లమెంట్ లో పెట్టిన బిల్లులు ఎవరు అమలు చేయాలి? కేంద్రం చేయాలి. ఈ రకంగా ఉంటుంది పద్ధతి. కానీ కావాలని దాన్ని ఏది తప్పించుకునే వైనానికి ఎన్నికలు ముందే పెట్టుకోవాలి, అది అక్కడ పెండింగ్ ఉందని చెప్పుకోవాలనే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. ఇది చేస్తే కనుక ఓబీసీల అగ్ని జ్వాలలలో కొట్టుకోపోతుంది కాంగ్రెస్ పార్టీ. జాగ్రత్త, మీరు మెసేజ్ ఇవ్వండి, మీ పార్టీకి మెసేజ్ ఇవ్వండి. తప్పకుండా ఓబీసీలకు 42% రిజర్వేషన్ మీరు అమలు పరిచిపోతేనే మీకేమన్నా తెలంగాణలో పుట్టగతులు. లేకపోతే సామాజిక ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీకు తెలియంది కాదు, ఇవాళ ఓబీసీ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తా ఉంది. దానికి ఇవాళ దళిత సోదరులు కానీ, ఎస్టీ సోదరులు కానీ అందరూ సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇవాళ మెయిన్ పార్టీ బీజేపీ. ఇవాళ రాష్ట్ర ప్రధానమంత్రిని 3 సార్లు చేయగలిగినాం. 27 మంది క్యాబినెట్లను ఇచ్చినాం. ఇవాళ 27 మంది క్యాబినెట్లను ఇచ్చిన పర్సంటేజ్ ఇవాళ అదే 40% ఇయ్యమను. 42 కాదు, మేము ఇచ్చినంత ఇయ్యమను. నీ రాష్ట్ర క్యాబినెట్ లో ఇచ్చిరా? ఇయ్యలేదు కదా. సో ఈ రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నా అవుతాడా మీ దాంట్లో? కాదు కదా. ఇప్పటి వరకు అయ్యిందని కాంగ్రెస్ చరిత్ర ఉంది కదా. 70 ఏళ్లలో మీరు చేయలేకపోయారు, మేము చేసినాం. దేశానికే ప్రధానమంత్రిని చేసినాం, ఒక రాష్ట్రానికి చేయలేకపోతున్నారు మీరు. ఇలా ఒక 3 రాష్ట్రాలలో చేసిన ముఖ్యమంత్రిని. ఈ రకంగా బీజేపీ ఇలా ఓబీసీల పట్ల సానుకూలంగా ఉంది. సెన్సస్ లో ఓబీసీ 70 ఏళ్ల నుంచి చేయలేదు కదా మీరు. అందుకే మేము చేస్తా ఉన్నాం, ఆ కార్యభారం మేము మోస్తా ఉన్నాం. రేపు ఓబీసీల యొక్క దిల్ చిటాయించి దేశ వ్యాప్తంగా ఇవాళ ఓబీసీల పట్ల బీజేపీయే ఛాంపియన్ అవుతుంది. మీకు రాబోయే కాలంలో ఓబీసీల హృదయాలలో స్థానమే ఉండదు.
రైట్ నేరాయం రవి గారు. రవి గారు పిడమర్తి రవి గారు రైట్ రామూర్తి గారు అయిపోయినట్టుంది ఇది. రామూర్తి గారు అయిపోయిందా? రామూర్తి గారు నా వాయిస్ తీసుకోలేదు మీరు. లేదు రామూర్తి గారు మాట్లాడండి. రామూర్తి గారు ఏమున్నది మీకు రాష్ట్రంలో చెప్పడానికి చెప్పండి. రామూర్తి గారు ఈ రెండు పార్టీలు ఒకటే, తోడు దొంగల పార్టీలు. ఒకరు తానా అంటే ఒకరు తందానా అంటున్నారు. ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్న ఈ రెండు పార్టీల అంతు చూడాల్సిన ఆవశ్యకత ఈ భారతదేశ ప్రజలపై ఉన్నది. దాంట్లో ముఖ్యంగా తెలంగాణకు ఉన్నది. ఎందుకంటే తెలంగాణకు ఈ రెండు పార్టీలు తీవ్ర అన్యాయం చేస్తున్నారు అన్ని వర్గాలలో. వాళ్ళు అడగరు, అయ్యో నువ్వు బీసీ కులగణన సరిగ్గా చేయలేదు, తప్పు చేసినావు, మీ మంత్రులు అన్నారు, మీ ఎంపీలు అన్నారు, మీ ఎమ్మెల్సీలు అన్నారు, కొంతమంది సస్పెండ్ కూడా చేసిరు, మీరు తప్పు మాట్లాడిన వాళ్ళ అని మీరు అడగరు. బీజేపీని అడగరు. కాంగ్రెస్ వాళ్ళు అడుగుతాలేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ బిల్లు ప్రవేశపెట్టి వెంటనే దాన్ని చేయకుండా తప్పించుకోవడానికి కేంద్రానికి పంపారు. వీళ్ళు చేసిన రెండు, దానికి వీళ్ళు తానే అంటారు, వాళ్ళు తందాని అంటారు. కాబట్టి వీళ్ళిద్దరి బండారం బయటపడాలంటే రేపు స్థానిక ఎన్నికలు తొందరలో పెట్టాలి. మమ్మల్ని అంటున్నారుగా మీ పని అయిపోయింది, మీకెవరు ఓటేయరు, మీరు అంతా అది ఇది అని అంటున్నారుగా. మా సత్తా ఏందో, మా శక్తి ఏందో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో సాటి చేసుకుంటాం. మీరు ఇద్దరు తోడు దొంగలై ఏదో ఎంపీ సీట్లలో ఒకరిని ఓడిపోయేటట్లు ఒకరిని గెలిచేటట్టు మీరు చేసుకొని మీరిద్దరు ఒక్కటై చీకటి దోస్తులై మీరు చేసుకున్నారు కాబట్టి మాకు కొంత నష్టం జరిగింది. అది మాకు అర్థమైపోయింది. ఇప్పుడు మేమేందో మాకు అర్థమైపోయింది, మా శక్తి ఏందో మాకు తెలిసిపోయింది, మీ యొక్క శక్తి ఏందో కూడా ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి అసలు బండారం బయటపడ్డది. రేపు ఎవరు వీరులో, ఎవరు సూరులో, ఎవరు ఉద్యమకారులో, ఎవరు అసలైన వాళ్ళు, ఎవరు ప్రజాసేవ చేయగలుగుతారో, ఎవరు ప్రజల పక్షాన నిలబడతారో రేపు అర్థమైపోతుంది. ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు పెట్టాలంటే వెంటనే పెట్టాలి. దాన్ని బీసీ రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక ఎన్నికలు పెట్టాలని మా డిమాండ్. అందుకే రేవంత్ రెడ్డి అంటున్నాడు నా స్కూలు రేవంత్ రెడ్డి అందుకే అంటున్నాడు నా స్కూల్ ఆర్ఎస్ఎస్ బీజేపీ అని. ఒక్క నిమిషం, ఇప్పుడు రామ్మూర్తి గారు మాట్లాడుతూ ఉన్నారు కానీ పాపం బీఆర్ఎస్ పార్టీ వల్ల కన్నీరు తీసినటువంటి నాయకులలో, ఉద్యమకారులలో మా రామ్మూర్తి ఒకరు. ఇవాళ కంటతాడి ఆరిపోయినట్టుంది. సరే, వారి ఇష్టం అది. నేనేమంటున్నట్టే ఇవాళ ఈ ఫార్ములా కార్ రేసులో ఆయన మునిగిపోయాడు. కాళేశ్వరం కమిషన్ చుట్టేమో తండ్రి ఆయన ఎవరు కేసీఆర్ గారు వారి అల్లుడు అక్కడ తిరగడం, అక్కడ ఢిల్లీ కోర్టుల చుట్టూ ఆమె తిరగడం. ఇవాళ మీరు కార్ల రేసులు ఆ రోజు ఆట ఏమంట నేర్చుకున్నాడో కానీ ఇవాళ 100 కార్లు పెట్టుకొని మీరు కోట్ల చుట్టూ కార్ రేసులు జరుగుతూ ఉన్నాయి. 100 కార్ల కాన్వాయ్లతో పోతా ఉన్నారు మీరు కమిషన్ ఎంక్వైరీకి. 100 కార్లు ఇవాళ ఈ కార్ రేస్ కి, ఫార్ములా కేసుకి 100 కార్లు ఏసీబీ ఆఫీస్ కి, ఇవాళ ఢిల్లీలో కూడా నిమాయిషు కార్లది. సో ఈ రకంగా కొట్టుమిట్టాడుతున్నటువంటి పార్టీ మీరు మమ్మల్ని నిందిస్తే ఇవాళ దేశంలో ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి బీజేపీని మీరు మాట్లాడితే ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఇంకా